ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి మార్చి నెలగా జరగబోయేది ఇదే తెలిస్తే మీ గుండెలో వణుకు పుడుతుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, మార్చి నెల మీ జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది, మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైభాగ జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరెప్పుడూ కూడా కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి జాతకంలో ఈ సమయంలో మీరు చక్కటి ఫలితాలు, మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చండి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మిశ్రమ కాలం, ఉత్సాహం, ధైర్యం మీ యొక్క విజయానికి మార్గం చూపిస్తాయి. ఏ ఆటంకం వచ్చినా దానిని ధైర్యంగా ఎదుర్కొని గెలుస్తారు. ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రయత్నాలు మీకు ఎంతగానో ఫలితాలను ఇస్తాయి. మీ కీర్తి పెరుగుతుంది. శనిదేవుని స్తోత్రం చదవడం ఆత్మ సంతృప్తితో పాటుగా శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. మనోబలంతో ప్రారంభించిన పనులన్నీ కూడా విజయాన్ని చేకూరుస్తాయి. స్థిర నిశ్చయంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు అనేవి త్వరగా లభిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండి ఆదాయ మార్గాలను విస్తరిస్తాయి. ఉద్యోగంలో ఏకాగ్రత చాలా అవసరం. అధికారులతో మృదువుగా వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం తగ్గించడం మంచిది. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు లాభాలను చేకూరుస్తాయి. ఒత్తిడిని దూరంగా ఉంచి సహనంతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. కుజాష్టోత్తర పారాయణం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2026 మిథున రాశి వారికి మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది. అద్భుతమైన వృద్ధి మీకు కనిపిస్తుంది. కెరియర్లో పురోగతి మరియు ఆర్థిక లాభాలు కూడా కలిగే సూచనలు కూడా ఉన్నాయి. శని మరియు గురుగ్రహాల అనుకూల సంచారం వలన ముఖ్యంగా ఈ రాశి వారికి సమయం జూన్ తర్వాత వ్యాపారం, విదేశీ ప్రయాణాలు మరియు ఉద్యోగంలో గొప్ప విజయాలను సాధిస్తారైతే ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా మానసికంగా ఒత్తిడి మరియు జీర్ణ సంబంధిత సమస్యల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం కెరియర్, ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే బాధ్యతలు అనేవి పెరుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా విదేశీ సంబంధిత రంగాల్లో, మీడియా, ఐటీ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. జనవరి నుండి ఏప్రిల్ వరకు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఈ ఏడాది చాలా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా ఉంటాయి. జూన్ తర్వాత ధనయోగం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు ఫిబ్రవరి 15 నుండి జూన్ 15వ తేదీ వరకు కూడా కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం. వ్యాపారం విస్తరిస్తుంది మరియు విదేశీ వ్యాపారాల నుండి కూడా లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒంటరి వ్యక్తులకు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి మరియు జీర్ణ సమస్యలు కూడా మీరు కాస్తంత ఇబ్బందులు అయితే గురి చేయవచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి.
ఈ మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు వ్యాపార ధోరణి కూడా కలవారుగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా నిర్ణయిస్తారు. వీరికి కళలపైన చాలా ఆసక్తి అనేది ఉంటుంది. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో విస్తరిస్తారు. వీళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశి జాతకంలో ఈ సమయంలో అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పని కూడా అప్పగించరు. అయితే ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో జరగవచ్చు. అయినప్పటికీ కూడా ఈ విషయాలు ఎవరికి కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఎదుటివారిని బట్టి స్వభావాన్ని మార్చుకుని వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లో, మంచి చెడ్లను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు కూడా మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణలాంటి వాయిద్యాల్లో కూడా వీరు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు. ఇక సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఈ రాశి వారిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు. ఇతరుల అభిప్రాయానికి గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు. ఉదాహరణకు వీరి యొక్క స్నేహితులు ఎవరైనా కష్టాలు ఉన్నారు అంటే వారి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దీనిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారు. వీరికున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకెవరికి కూడా ఉండవు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు. రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఈ రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు. వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువ ఇవ్వడం వలన జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఉన్నత చదువులు చదువుకోవాలి అనేటటువంటి కోరిక వీరిలో ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు అలాగే దూర బంధువుల సలహాలు కూడా అభిప్రాయం మేరకు వీరు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడే ఆపేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి. మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.